అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి ఈ 12th PRCలో మనకి పే స్కేల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాము. ప్రజెంట్ దానికంటే ముందు మనకి ఒక PRC అనేది దాని టైం పీరియడ్ ఏంది అనేది మొత్తం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి 10th PRC అయితే ఉందన్నమాట. ఈ 10th PRC ఈ టైం పీరియడ్ వచ్చేసి మనకి 1 జూలై 2014 నుంచి 2018 వరకు అయితే దాని టైం పీరియడ్ అనమాట. అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ 11th PRCలో ఉన్నాము. దాని టైం పీరియడ్ వచ్చేసి 1 జూలై 2018 నుంచి 2023. కాకపోతే మనకి ఇది ఎప్పటి నుంచి అమలైందంటే మనకి 17th జూలైన మనకి దీనికి సంబంధించి జియో అయితే ఇవ్వడం జరిగింది. 2022లో GOMS నెంబర్ 1 అని చెప్పి మనకైతే ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది. జియో అనేది ఇవ్వడం జరిగిందనమాట. 17/1/2022 అని అయితే ఇవ్వడం జరిగింది. అది అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ PRC అనేది 1 జూలై స్టార్ట్ అయినా కూడా మనకేంటంటే ఇవ్వటం అనేది దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం లేట్ అనేది అవ్వటం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనకి కంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తారంటే మనకి IR అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతి PRCలో కూడా ఏంటంటే IR అనేది ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకి 12th PRC ఇవ్వాలి కాబట్టి అది ఎప్పటి నుంచి అంటే మనకి 1 జూలై 2023 నుంచి దాని టైం పీరియడ్ వచ్చేసి ఎండింగ్ వచ్చేసి 30th జూన్ 2028. ప్రజెంట్ దీని స్టేజ్ ఏంటంటే కమిషన్ అనేది అపాయింట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ చేసి కూడా కమిషన్ అపాయింట్మెంట్ చేసి కూడా మనకి ఆల్రెడీ 12 months అయితే అవ్వడం జరిగిందనమాట. అంటే మనకి ఎప్పుడు కమిషన్ అనేది ఎప్పుడు వేశారంటే లాస్ట్ ఇయర్ జూలై అయితే వేయడం జరిగింది. 2023 జూలైలో కమిషన్ అనేది దీనికి అపాయింట్ అనేది చేయడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ కమిషనర్ని ఇంకా అపాయింట్ చేసుకోలేదు, చేశారులే కానీ రీసెంట్గా కమిషనర్ అయితే రిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టాలి. తర్వాత రిపోర్ట్ అనేది గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఫైనల్ జియో అయితే రావాలన్నమాట. అయితే ఈ లోపు మనకి ఏం చేస్తారంటే కంపెన్సేషన్ కింద మన నష్టపోకుండా IR అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి, IR అనేది ఇస్తే మనకి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకి మీ ప్రజెంట్ మనకి బేసిక్ పే అనేది జూలై 1 నుంచి చూసుకుంటే జూలై 1 నుంచి మనకి బేసిక్ పే అనేది మారిందనమాట. జూలై 1, 2024 నుంచి ఇంక్రిమెంట్ వచ్చి మనకి లెవెల్ 5 అయితే 24,500 రూపీస్, అలాగే లెవెల్ 4 వచ్చేసి 23,780 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి IR అనేది దీని మీద ఈ పర్సంటేజ్ మీద వేసుకోవాలి. అంటే ఇక్కడ ఎలా వేసుకోవాలంటే ఓవరాల్గా నెట్ శాలరీ మీద కాకుండా మనకు వచ్చే నెట్ శాలరీ మీద కాకుండా మన బేసిక్ పే ఎంతైతే ఉందో దాని మీద పర్సంటేజ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ పర్సంటేజ్ని వేసుకొని అది అన్నీ మనకి ఏంటంటే యాడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డిడక్షన్స్ అనేవి ఉండవు, డైరెక్ట్గా మనకి నెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేనైతే ఇక్కడ సైడ్ ఈ కాలంలో అయితే నేను ఇక్కడ మొత్తం పర్సంటేజ్ తీసుకున్నాను. ఇక్కడ 16%, 17%, 18%, 19%. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసుకుంటే 27% అయితే ఇవ్వడం జరిగింది. మనకి 11th PRC ఇచ్చే టైంలో 11th PRC టైంలో మనకి 27% IR అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చినప్పుడు ఈ 27% మన బేసిక్ పేలో చూసుకుంటే ఎంత అవుతుంది? 27% ఆఫ్ ఈ వాల్యూ చూసుకుంటే మనకి 6615 అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే దీనికి 6421 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్న తర్వాత మన శాలరీ నెట్ శాలరీ అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉందన్నమాట. 30,684 ఎవరైతే PS ఇక్కడ ఎవరైతే రిమైనింగ్ స్టాఫ్ అనమాట, రిమైనింగ్ ఇక్కడ వీళ్ళకనమాట. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే వచ్చేదే మనకి IR ఇచ్చినప్పుడు మనకు వచ్చే నెట్ శాలరీ ఇది అవుతుంది. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ నుంచే మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది. 27 కానీ 28 కానీ 29, 30, 31
ఎడిట్లోనే ఇస్తారు కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ మార్క్తో నేను అండర్లైన్ చేశాను క్లియర్గా ఉండటానికి. కాబట్టి ఏది ఏమైనా కూడా ఏంటంటే మనకి ఐఆర్ అనేది ఇస్తే మన శాలరీ అనేది 35,000 అయితే అబోవ్ ఉంటుంది. 35,000 అబోవ్ అయితే రావడం జరుగుతుంది. 35,000 అబోవ్ అయితే రావడం జరుగుతుంది. అందులో డౌట్ అయితే లేదు. ఇది ఐఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఆల్రెడీ దీని మీద మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. ఇంకా 2 months లోపు అయితే దీని మీద క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. 2 months లోపు దీని మీద క్లారిటీ అయితే రావడం జరుగుతుందన్నమాట. లాస్ట్ టైము మనకి 11th PRC ఇచ్చినప్పుడు ఐఆర్ అనేది కమిషన్ వేసిన తర్వాత 11th PRC అనేది మనకి కమిషన్ వేసిన తర్వాత 11th PRC టైంలో 8 months తర్వాత అయితే మనకి ఐఆర్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ కమిషన్ వేసి మనకి 12 months అయినా కూడా ఇంకా ఐఆర్ మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి మనకి 2 months లోపు అయితే ఖచ్చితంగా దీని ఐఆర్ మీద క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా పర్సెంటేజ్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందులో గ్యారెంటీగా నేను అనుకోవడం 28 నుంచి 30 లోపు అయితే మధ్యలో ఉంటుంది. 28 కానీ 29 కానీ 30 కానీ ఈ 3% ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా ఐఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వచ్చినప్పుడు మనకి శాలరీ అనేవి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది ఐఆర్ సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ మనకి చాలామంది ఏంటంటే పిఆర్సీ ఇచ్చినప్పుడు మనకి ఎలా మారుతుంది అనేది అడుగుతున్నారు. చూడండి, పిఆర్సీ ఇచ్చినప్పుడు మన స్కేల్ అనేది ఏ విధంగా మారిద్దో చూద్దాము. దానికంటే ముందు కూడా మనం సింపుల్గా ఒకటి తెలుసుకోవాలి. అదేంటంటే మన న్యూ పే అనేది ఎలా ఉంటుందంటే న్యూ బేసిక్ పే ఎలా మారిద్దంటే మనకి ఇది ఫార్ములా అనమాట. ప్రతి పిఆర్సీలో కూడా ఈ ఫార్ములాను ఉపయోగిస్తారు. మన ఓల్డ్ స్కేల్ బేసిక్ పే, అలాగే మనకి ఈ పిఆర్సీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, మనకి 01/07/2023 స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఆ రోజుకున్న డిఏ ఎంతైతే ఉందో అది దాని పర్సంటేజ్ ఆఫ్ బేసిక్ పే అనమాట. అదేవిధంగా యాడ్ చేయడం ప్లస్ ఫిట్మెంట్ అనేది మన చేతుల్లో అయితే ఉండదు. ఇది ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం మనకి ఫిట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కానీ ఈ బేసిక్ పే అలాగే డిఏ మాత్రం ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఈ వాల్యూస్ అనేవి కూడా మనకి తెలుసు అనమాట. ఇప్పుడు మీ అందరికి కూడా బేసిక్ పే అనేది తెలుసు, ఓల్డ్ బేసిక్ పే. అలాగే డిఏ అనేది ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు డిఏ అనేది ఎంత ఉందో చూద్దాము. చూడండి, ఇక్కడ కొడితే మనకి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఏమన్నారంటే ఏపీ న్యూ డిఏ జిఓ 30/17/2023 @33.67 అనమాట. 33.67 30.03 నుంచి 33.67కి పెంచారనమాట. కాబట్టి ఇది మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ డిఏ అంతా 33.67 అనేది మనం తీసుకొని దాని పర్సంటేజ్ ఆఫ్ మన ఓల్డ్ బేసిక్ పే మీద మనం పర్సంటేజ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూద్దాం వరుసగా. తర్వాత ఫిట్మెంట్ అనేది గవర్నమెంట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. లాస్ట్ టైం మనకి 23% ఇచ్చారు ఫిట్మెంట్. అది ఫిట్మెంట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మన బేసిక్ పే అనేది కూడా పెరగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు న్యూ బేసిక్ పే అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఓల్డ్ బేసిక్ పే అంతా మనం ఇక్కడ చూసుకుంటే మన ఈ స్కేల్స్లో చూడండి, ఇక్కడ మన స్కేల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, రివైజ్డ్ స్కేల్స్ ఇచ్చారు. ఇక్కడ మన ఓల్డ్ బేసిక్ పే అంత ఇనిషియల్గా 22,460 రూపీస్ అనమాట. అది ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఫిట్మెంట్ అనేది మనం ఇక్కడ రాద్దాం. ఫస్ట్ 22,460 ఫిట్మెంట్. ఇనిషియల్గా ఫిట్మెంట్ 20 తీసుకున్నాము. 20 తీసుకుంటే మన న్యూ బేసిక్ పే అనేది 34,514 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 21 తీసుకుంటే మనకి 34,739. అలాగే 25 ఫిట్మెంట్ తీసుకుంటే మనకి 35,637. తర్వాత 26 తీసుకుంటే 35,862. తర్వాత 27 తీసుకుంటే ఎంత వస్తుంది? 36,086 రూపీస్. అలాగే 30 తీసుకున్నాం.
30 తీసుకుంటే ఎంత మనకి 36,760 రూపీస్ అనమాట. అలాగే 35 తీసుకుంటే ఇక్కడ 35 తీసుకుంటే 37,883. 37 తీసుకుంటే 38,332. 40 తీసుకుంటే 39,000 రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకేమైందంటే నెక్స్ట్ పిఆర్సీలో లెవెల్ 4 దగ్గర ఏమైందంటే స్టార్టింగ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ లెవెల్ 4లో స్టార్టింగ్ ఎంత ఉంది, 22,460 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి పిఆర్సీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లెవెల్ 4లో సమానంగా స్టార్టింగ్ స్కేల్ ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ స్కేల్ అనేది 34,000 నుంచి అయితే ఒకవేళ ఫిట్మెంట్ 20 ఇచ్చారనుకోండి 34,000 నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఈ విధంగా అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన బేసిక్ పే అనేది ఇది కాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి 2 ఇంక్రిమెంట్లు అయితే రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది మన బేసిక్ పే అనేది 24,500 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది మార్చుకుంటే అప్పుడు ఇక్కడ 42,549 రూపీస్ అయితే మన పే అనేది అవ్వడం జరుగుతుంది. బేసిక్ పే అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. 42,549 రూపాయలు మన బేసిక్ పే అనేది అవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే స్టార్టింగ్ శాలరీ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా అయితే 22,460 ఉంది, అలాగే ఇక్కడ 23,120 ఎలా ఉందో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ. దీనికి నెక్స్ట్ ఇంక్రిమెంట్లు అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ 720 అట్లా యాడ్ అయ్యి స్కేల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది దీనికి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇక్కడ అలాగే 42,549 రూపాయలు వస్తుంది. 40% ఫిట్మెంట్ ఇచ్చి మీ కరెంట్ బేసిక్ పే 24,500 కాబట్టి మీ లెవెల్ 4 స్కేల్ సమానంగా లెవెల్ 4 స్కేల్ కాబట్టి చూసుకుంటే దానికి సమానంగా మీకు వచ్చే పిఆర్సీలో బేసిక్ పే ఎంతంటే 42,549 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అది కుదరని పని అనమాట. దీనికన్నా ఎక్కువే ఉంటుంది. మనకేంటంటే 42,549 కాదు, దీనికన్నా ఎక్కువే ఉంటుంది. వాల్యూ అనేది గ్రేటర్ దెన్ బేసిక్ పే అనేది దీనికన్నా ఎక్కువే ఉంటుందన్నమాట. అంటే రౌండ్ ఫిగర్ అనేది ఉంటుంది ఒకటి. కాబట్టి ఈ విధంగా మనం ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరైతే 22,460 ఉన్నారో వాళ్ళకన్నమాట. ఇప్పుడు మనం 23 ఇప్పుడు ఎవరైతే మనకి ఇక్కడ పిఎస్లు ఉంటారో వాళ్ళకి 23,120 రూపాయలు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ పిఆర్సీలో వాళ్ళ స్కేల్ అనేది ఏ విధంగా మారిపోతుందో చూద్దాము. 23,120 ఇక్కడ వేసి మనం ఇక్కడ చేద్దాం అనమాట. 23,120 వేస్తే ఫిట్మెంట్ 40 తీసుకుంటే 40,153 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. 40,153. అలాగే ఫిట్మెంట్ అనేది 37 తీసుకుంటే ఎంత వస్తుందంటే మనకి 39,459. అదేవిధంగా ఫిట్మెంట్ అనేది మనకి 35 తీసుకుంటే 38,997 అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే వాల్యూస్ అనేవి కూడా అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం 40% ఫిట్మెంట్ తీసుకున్నాము. ప్రజెంట్ వాళ్ళ స్కేల్ అనేది ఎంత ఉందంటే చూడండి, ఇంత చెప్పింది నేను ఇవన్నీ కూడా 24,500 రూపాయల వాళ్ళకి అనమాట. ఇంతగా మనం ఇక్కడ పిఆర్సీలో 24,460 అన్నాను కదా. ఇక్కడ ఇది ఇనిషియల్ స్కేల్ అనమాట, ఇది మధ్యలో స్కేలు. ఇక్కడ ఏమి వేయాలంటే వీళ్ళకి కరెక్ట్గా ఏమి వేయాలంటే ఇక్కడ 23,780 వేయాలన్నమాట. 23,780 అనేది వేయాలి. ఇక్కడ బేసిక్ పే అనేది 23,780 వేసి ఫిట్మెంట్ 40 పెట్టాలి. పెడితే అప్పుడు 41,29 వేసాను. ఇప్పుడు అదేవిధంగా వీళ్ళు చూసుకుంటే 23,780 ఉంది కదా. ఇక్కడ ఇది ఎవరి స్కేలు? పిఎస్ గ్రేడ్ 5 స్కేలు. అంటే వీళ్ళకి ఎంత ఉంది? ఇప్పుడు 24,500 ఉంది బేసిక్ పే. అంటే 24,500 కాబట్టి ఇక్కడ వేసుకుంటే
24,500 ఉంది కాబట్టి ఇక్కడ వేసుకోవాలి. వేసుకుంటే వాళ్ళ బేసిక్ పే అనేది 42,549 సమానం అవుతుంది. అంటే దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువైతే ఉండదన్నమాట. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ప్రమోషన్ అనేది వచ్చింది అనమాట. అంటే వెల్ఫేర్ నుంచి నెక్స్ట్ పోస్ట్కి, లేకపోతే వెల్ఫేర్ టు నెక్స్ట్ పోస్ట్, నెక్స్ట్ ప్రమోషను. అలాగే పిఎస్ గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4 ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏంటంటే ఎలా చేసుకోవాలంటే, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ నెక్స్ట్ గ్రేడ్ 4 స్కేల్ ఎంతైతే ఉందో చూసుకొని ఆ వాల్యూ అనేది ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ వాళ్ళకి నెక్స్ట్ బేసిక్ పే అనేది ఎంతైతే వస్తుందో తెలుసుకోవచ్చు. ఈ విధంగా మన ఓల్డ్ బేసిక్ పేని అలాగే ఒక డిఏ రేట్ని ఫిట్మెంట్ ప్రకారం మన నెక్స్ట్ బేసిక్ పే అనేది ఎస్టిమేషన్ చేయొచ్చు. ఏంటంటే ఇనిషియల్ బేసిక్ వాల్యూస్ అనమాట. అంటే ప్రతి స్కేలుకి కూడా స్టార్టింగ్లో ఎంత వాల్యూస్ అనేవి, ఒక స్కేల్ అనేది స్టార్టింగ్ ఎంత ఉందనేది తెలిపే వాల్యూస్ ఇవన్నీ కూడా. ఈ 34,000, 514 కానీ ఇవన్నీ ఏది ఏమైనా కానీ మనకి ఫిట్మెంట్ అనేది 20% నుంచి 40% మధ్యలో చూసుకుంటే మన బేసిక్ పే అన్నీ కూడా ఏంటంటే 34,000 అబోనే ఉంటాయి. గ్రేటర్ దెన్ 34,500 అబోవ్, లెస్ దెన్ 40,000 అయితే ఉండడం జరుగుతుంది మన బేసిక్ పేలు అన్నీ కూడా. అంటే ఏంటంటే 22,460 రూపాయల నుంచి 23,120 రూపాయలు. ఇవన్నీ కూడా ఏంటంటే స్టార్టింగ్లో రేపు కొత్త పిఆర్సీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా అయితే మారడం జరుగుతుంది. 34,500 రూపాయల నుంచి 40,000 మధ్యలో అయితే మన బేసిక్ పే అనేది ఉంటుంది. తర్వాత మన కరెంట్ బేసిక్ పే ప్రకారం మళ్ళీ చూసుకోవాలి కాబట్టి చూసుకుంటే మన బేసిక్ పే మీద కూడా మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. మన బేసిక్ పే అనేది కూడా మళ్ళీ ఏంటంటే ఇంప్రూవ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన కరెంట్ బేసిక్ పేని తెలుసుకోవచ్చు అనమాట సింపుల్గా. అంటే ఇది ఎస్టిమేషన్ కేవలం, దీనికన్నా ఎక్కువ ఉంటుంది, అటు ఇటు ఒక 50 రూపీస్ తేడా అయితే వచ్చింది అనమాట. అంతకన్నా ఎక్కువైతే రాదన్నమాట. ఈ విధంగా ఒక పిఆర్సీ అనేది ఏ విధంగా సెట్ చేస్తారు, అలాగే మనకి రేపు పిఆర్సీ ఇచ్చేలోపు ఐఆర్ అనేది మనకి నష్టపోకుండా ఇవ్వడం జరుగుతుంది. ఆ వాల్యూస్ కూడా ఇక్కడ మీకు క్లియారిటీగా స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే పిఆర్సీ కూడా మనం వచ్చినప్పుడు బేసిక్ పేలు అనే విధంగా మారుతాయి కూడా ఫైనల్ కన్క్లూషన్ అయితే చెప్తాను. 34,500 నుంచి 40,000 మధ్యలో అయితే మనకి రేపు స్టార్టింగ్ బేసిక్ పే అనేది ఉంటుంది. తర్వాత మీరు ఇంక్రిమెంట్లు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్లు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీ బేసిక్ పే అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఈ వీడియో సంబంధించిన అప్డేట్ అనమాట. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే చాలామందికి వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో ఏంటంటే అన్నీ కూడా మన సచివాలయ ఎంప్లాయీస్కి సంబంధించి తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా మన ఛానల్లో ముందే పెట్టడం జరుగుతుంది. అలాగే చెప్పిన టాపిక్స్ కాకుండా కొత్తవి కూడా అన్నీ మన తెలియనివి కూడా ఈ ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.